హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ, కళ్యాణ్, నిఖిల్, కావ్య ప్లస్ బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ వచ్చేసి ఇవాళ జాతిరత్నాలు వచ్చిందిగా, జాతిరత్నాల్లో తను వచ్చేసి ఇవాళ సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. ఫస్ట్ పొజిషన్ వచ్చేసి ఆషిక, సెకండ్ పొజిషన్లో వచ్చిన తనూజ వచ్చేసి 90 మార్క్స్ వచ్చినాయి. యాక్చువల్గా నెక్స్ట్ వీక్ వచ్చేసి గ్రాండ్ ఫినాలే. యాక్చువల్గా మనకి ఎవరు విన్నర్ కూడా తెలుసు కదా, మనకి బయటికి కూడా వచ్చింది. అక్కడ జరిగిన ఫంక్షన్ అంటే ఫొటోస్ దిగడమే కావచ్చు, వాళ్ళు చేసుకున్న పార్టీ, బయట పార్టీ, అదంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది 2 వీక్స్ నుంచి. సో ఇప్పటివరకు అయితే మనకి తెలిసినంత వరకు ఆషిక ఫస్ట్లో ఉంది, అంటే 184 మార్క్స్తో ఆషిక ఫస్ట్ పొజిషన్లో ఉంది. సెకండ్ పొజిషన్ వచ్చేసి 182 మార్క్స్ అనమాట. లాస్ట్ పొజిషన్లో వచ్చేసి పునర్నవి ఉంది. ఈ వీక్ పునర్నవి ఎలిమినేట్ అయిపోతుంది. ప్లస్ సండేలో ఎవరు లాస్ట్ వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. యాక్చువల్గా అంటే 6 మెంబర్స్ ఫినాలేకి వస్తున్నారు. ఆ ఫినాలేకి వచ్చిన వల్ల రాకేష్, డిమాండ్ పవన్ ఉన్నారు. డిమాండ్ పవన్, రాకేష్, వీళ్ళలో డిమాండ్ పవన్తో మన తనూజ డిష్ చేస్తుందని చెప్పి మనకు ఆల్రెడీ న్యూస్ వచ్చింది. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఫినాలేలో రాకేష్ కూడా ఉన్నాడు. సెకండ్ పొజిషన్ డిమాండ్ పవన్, రాకేష్ థర్డ్ పొజిషన్ వచ్చినట్టున్నాడు. అంటే యాక్చువల్గా మనకు టాప్ 5 ఎవరో ఇప్పటివరకు కూడా తెలియదు, చూడాలి. అంటే రేపు వచ్చే పొజిషన్ బట్టి టాప్ 5లో నాకు తెలిసి ఆషిక ఉంటుంది టాప్ 5లో. సో చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా సీజన్ 9 రన్నర్ అయిన తర్వాత ఫస్ట్ వస్తున్న వెబ్ సిరీస్ పార్ట్ టైమర్స్. సో దాని గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్లస్ తనుజ కూడా ఇప్పుడు ఒక పోస్ట్ కూడా పెట్టింది, డియర్ ఎనిమీస్ అని చెప్పి. ఇప్పుడు నేను వస్తున్నాను, ఐఎమ్ బ్యాక్ అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది అనమాట. అది యాక్చువల్ నేను షార్ట్లో కూడా పోస్ట్ చేశాను. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. అంటే నా ఎనిమిస్ ఉన్నారు కదా, నేను వస్తున్నాను చూడండి మీరు, అంటే ఎంత నెగిటివ్ చేసినా నేను వచ్చాను చూడండి అని చెప్పి తను పెట్టిందనమాట. సో మనం ఇంకా తన వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత మనం అసలు ఎట్లా చూస్తామో, దానికి రేటింగ్ ఎట్లా వస్తుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో కొంతమంది పెట్టింది ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల సాంగ్ రిలీజ్ అవుతుంది అంటున్నారు. అంటే తన సాంగ్ మాత్రం రిలీజ్ అవ్వలేదు, ఇప్పుడు తనుజాత్ మాత్రం వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, కావాలని ఆపుతున్నారని చెప్పి ఇక్కడ కూడా ఒక రూమర్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా తన సాంగ్కి సంబంధించి కొన్ని సీన్స్ రీక్రియేట్ చేస్తున్నారని చెప్పి మనకి అందరూ లేటెస్ట్ న్యూస్. అంటే ఇవాళ దాని షూటింగ్కి, అంటే మన కళ్యాణ్ పడాల ఆల్బమ్ ఉంది కదా, దానికి సంబంధించిన షూటింగ్, దానికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ కొన్ని బయటకు వచ్చినాయి అనమాట. వాటికి సంబంధించిన నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పెట్టాను, ఇప్పుడు దీనిలో కూడా పెడుతున్నాను చూసేయండి. ప్లస్ ఇంకొకటి న్యూస్ వైరల్ అవుతుంది, అదేంటంటే తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందని చెప్పి అడిగారు. కానీ ఇప్పుడు వేరువేరుగా వస్తున్నాయి, కలిసి ఇప్పట్లో అయితే రావట్లేదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పారనమాట. ప్లస్ కళ్యాణ్ ఫ్యామిలీ అందరు కలిసి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. అదేంటంటే కళ్యాణ్ విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్తో వస్తున్నాడు, ఈ ప్రాజెక్ట్ని నీ చేతుల్లో పెడుతున్నాను, ఫ్యాన్స్ చేతుల్లో పెడుతున్నాము, ఫ్యాన్సే కళ్యాణ్ ప్రాజెక్ట్ని మంచిగా రేటింగ్ వచ్చేట్టు చేయాలి, వాటికి మంచి వ్యూవర్షిప్ వచ్చేటట్టు మీరే చూసుకోవాలని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, అంటే వాళ్ళ ఫాదర్, మదర్, బ్రదర్, కళ్యాణ్ పడాల్ అందరు కలిసి పోస్ట్ పట్టుకుని దిగిన ఫోటో ఒకటి పోస్ట్ చేశారనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి మన అగ్ని పరీక్షకు సంబంధించి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే యాక్చువల్గా నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్, సో దానికోసం అని చెప్పి నేను ఎట్లా చెయ్యాలా, అంటే నేను ఎట్లా ఇండస్ట్రీలోకి వెళ్ళాలని చెప్పి చాలా వెయిట్ చేశాను. నాకు అప్పుడు దొరికింది అగ్ని పరీక్ష. సో అగ్ని పరీక్షలో నేను అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అగ్ని పరీక్షలోకి వచ్చి చాలా కష్టపడి నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాను. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను విన్ అవ్వటానికి గేమ్లోనే కాదు, ప్రతి దానిలో కూడా నేను యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఎవరైతే నన్ను వేలెత్తి చూపించారో వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్పినట్టు చేశాను అన్నట్టు ఒక వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట. అంటే ఇది పోస్ట్ చేసింది కూడా అడ్వర్టైజ్మెంట్ లాగా చేశారు, అది పోస్ట్ చేశాడు మన కళ్యాణ్ పడాల. అడ్వర్టైజ్మెంట్ కూడా హాట్స్టార్ వాళ్ళకి ఇచ్చారనమాట. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించి అగ్ని పరీక్ష 2 రాబోతుంది కదా. సో అగ్ని పరీక్షలో నేను విన్ అయ్యాను. సో నెక్స్ట్ మీరే ఎవరైతే అగ్ని పరీక్షలోకి వస్తారో మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు విన్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నట్టు ఒక వీడియో పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతుంది, ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ దానికి సంబంధించి ఇక్కడ పోస్ట్ కూడా పెడుతున్నాను, ప్లస్ వీడియో కూడా పెడుతున్నాను చూసేయండి. ప్లస్
తనుజ కళ్యాణ్ ఇద్దరికి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినాయి అనమాట. అంటే కళ్యాణ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. తన ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా యాడ్స్ వస్తున్నాయి. మన తనుజకు సంబంధించి అయితే ఇప్పుడు జ్యువెలరీకి సంబంధించి యాడ్స్ వస్తున్నాయి. జ్యువెలరీ కూడా మనకు తెలుసు కదా, తను ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్కి తను ఎక్కువ యాడ్స్ ఇస్తుంది. సో ఇప్పుడు మనకి అర్థమవుతుంది తనుజ కళ్యాణ్ ఇద్దరివి త్వరలోనే రాబోతున్నాయి అని. అంటే నెక్స్ట్ వీక్లో ఆగస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా, ఆగస్ట్ ఫస్ట్ వీక్లో వచ్చేసి తనుజ వెబ్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ సెకండ్ వీక్, ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మన కళ్యాణ్ది రాబోతుంది అనమాట. కళ్యాణ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, కళ్యాణ్ తనుజది ఇద్దరు కలిసి ఒకేసారి చూస్తామేమో అని చెప్పి. హతా మూవీ కూడా రాబోతుంది. అంటే మనకి డబుల్ బోనాన్స్ అని చెప్పి చెప్పచ్చు. మన తనుజకి వెబ్ సిరీస్ రాబోతుంది, ప్లస్ హత మూవీ కూడా రాబోతుంది. హత మూవీలో అయితే తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుందట. అది చూస్తే ఇంకా తనుజ మీద ఉన్న రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుందని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్. అంటే తను ఎలాంటి క్యారెక్టర్ చేసినా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్లస్ తనుజని పెట్టి ఒక మూవీ తీయబోతున్నారు. అది మనకి ఆల్రెడీ తెలుసుగా తను ఎంత సంప్రదాయబద్ధంగా ఉంటుందో, అట్లా అని లేడీ ఓరియంటెడ్ ఒకటి తీయబోతున్నారట. ప్లస్ కళ్యాణ్ని పెట్టి కూడా మేము మూవీ తీస్తున్నాము. తన సోల్జర్ కదా, అట్లా బ్యాక్గ్రౌండ్తో తన సోల్జర్ సంబంధించి తన సోల్జర్లుగా ఎలా వెళ్ళాడు, అంటే ఆర్మీలోకి ఎట్లా వెళ్ళాడు అనే తన లైఫ్కి సంబంధించి కొంచెం దగ్గరగా ఉండే మూవీ తీయబోతున్నాం అని చెప్పి కొన్ని న్యూస్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే ఇట్లా కావాలని చేస్తున్నారా, నిజంగానే మూవీ తీస్తున్నారు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఎందుకంటే చాలామంది మేము స్టోరీ రాసుకున్నాం తనుజ మీద, మేము కళ్యాణ్ మీద స్టోరీ రాసుకుందాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు. బట్ చూడాలి, అంటే అది నిజమో కాదో అనేది చూడాలన్నమాట. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్ చదివిన పిల్లలకి బంపర్ ఆఫర్ అని చెప్పి ఒక యాడ్స్ ఇచ్చాడు కదా, ఆ యాడ్కి సంబంధించి ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్లు కూడా పెట్టారనమాట. అంటే ఏమని పెట్టారంటే, మీరు కళ్యాణ్ పడాలా ఇచ్చారని చెప్పి ఇంటర్ గురించి ఇచ్చారు కదా, మరి దానికి ఎట్లా అప్లై చేయడం అని చెప్పి అన్నారు. కళ్యాణ్ పడాలా ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో వచ్చేసి మీరు వెళితే ఆ ఛానల్లో దానికి సంబంధించిన లింకు ప్లస్ ఉందట. ప్లస్ ఎవరికి కూడా కమ్యూనికేషన్ స్కిల్ కూడా అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉంటే చాలు. ప్లస్ ఎవరైనా అప్లై చేసేవాళ్ళు దానికి త్వరగా అప్లై చేసుకుంటే లిమిటెడ్ సీట్స్ అని చెప్పి చెప్పారనమాట. సో ఇది వచ్చేసి కళ్యాణ్ తనుజకి సంబంధించిన అప్డేట్. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు కొన్ని అంటే తన ఆల్బమ్ రిలీజ్ అవుతుంది కదా, ఆల్బమ్కి సంబంధించి న్యూస్ కొన్ని రిలీజ్ చేశాడనమాట. అవేంటంటే తనుజ కళ్యాణ్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మన కళ్యాణ్ చాలా చేశాడు కదా, అంటే ఎడ్యుకేషన్ వాటికి వెళ్ళాడు. తను చేసిన ఒకటి ఒక బాబుకి బాగుండలేదు, హెల్ప్ చేయండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు, గుర్తుందా? దాని మీద ఒకటి రూమర్ ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందన్నమాట. అంటే కృష్ణప్రసాద్ సంథింగ్ ఒక బాబుకి బాగుండలేదు, కొన్ని క్రోర్స్ కావాలని చెప్పి పెట్టాడు కదా, ఆ అబ్బాయి ఫండ్స్ కలెక్ట్ చేశారు అని చెప్పి. యాక్చువల్గా ఆ అబ్బాయికి బాగుండిపోవటం కాదు, అది ఫ్రాడ్ అని చెప్పి కూడా ఒకటి న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. బట్ ఇది ఫ్రాడా నిజంగా అనేది అయితే మనకు తెలియదు. బట్ దాని అయితే ఫ్రాడ్ అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం. అంటే కళ్యాణ్ వచ్చేసి ఫ్రాడ్ అయిన వాళ్ళకైతే తను ఏమీ పెట్టాడు కదా, సో కళ్యాణి కావాలని చెప్పి ఇరికిస్తున్నారా అని చెప్పి అనిపిస్తుంది. బట్ వీటి గురించి అయితే మనకి న్యూస్ తెలీదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మెసేజ్ పెట్టండి, అంటే దీని గురించి క్లియర్ డీటెయిల్ తెలిస్తే. సో కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు అందరికి చెప్తున్నాడు అనమాట, ప్రమోట్ చేయబోతున్నాను, మీరు నా సాంగ్ని మీ షార్ట్స్ ద్వారా ప్రమోట్ చేయండి, మీ వీడియోస్ ద్వారా ప్రమోట్ చేయండి అని చెప్పి తను ఒక మెసేజ్ ఒకటి ఫార్వర్డ్ చేశాడు అనమాట ఇన్స్టాగ్రామ్లో. తనే కాదు, తన ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ కూడా తన సాంగ్ని మన